తెలుసుకున్నానంటే 2006లో ఒక సమస్య రావడం వల్ల, అంటే ఒక ఉపద్రవం రావడం వల్ల, మరణ పరిస్థితి రావడం వల్ల తెలుసుకున్నాను. అంటే ఆహార పదార్థాలు అసహ్యంగా మారాయి, వాటర్ కూడా అసహ్యంగా మారింది. ఒక క్షణంలోనే అలా జరిగింది. నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను. 1 మినిట్లోనే నా స్థితి మారిపోయింది. అంటే అప్పటిదాకా నేను చదవాలంటే చదివేదాన్ని, మంచిగా ఉండేదాన్ని. 1 నిమిషంలోనే నా స్థితి మారిపోవడం వల్ల ఆహార పదార్థాలు అసహ్యంగా మారడం, నాకు దేవుడు ఉన్నారు అన్న విషయం తెలియదు, నేను ఎప్పుడూ వెతకలేదు. అయితే అలా మారినప్పుడు బాగా వేదన, గుండె బరువుగా ఉండడము. మరి సరేలే ఆహార పదార్థాలు అసహ్యంగా మారిన, మరి మనిషి 60 రోజులు ఆహారము నీళ్ళు తీసుకోకుండా బ్రతకగలడు, కానీ ఆ తర్వాత బ్రతకలేడు. అయితే నేను అనుకున్నాను 60 డేస్ తర్వాత నేను చనిపోతాను, పర్లేదులే, సరేలే మరి ప్రశాంతంగా నేను నిద్రపోవచ్చు అనుకున్నాను. కానీ ఏదో పాతాళంలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంది. అంత వేదనకరమైన పరిస్థితి వల్ల మరి ప్రభుని వెతికాను. అర్థమైంది, నేను నా స్థితి ఏదో అతి వేదనకరమైన పరిస్థితిని బట్టి మరి దేవుడు ఉన్నాడేమో అని నేను తెలియదు, కానీ దేవుడిని వెతికాను. అంటే ఈ లోకంలో ఏదైనా ఒక శక్తి ఉంటే, ఆ శక్తి దేవుడై ఉంటే తనను తను బయలుపరచుకోమని, మరి సమస్య నుంచి విడుదల పొందించమని, లేకపోతే మరణానికి కూడా చనిపోయినా పర్లేదు అనుకున్నాను. అలా వెతికినప్పుడు మరి గుండె అంతరంగం నుంచి యోనా ఎలాగైతే మరి చేప కడుపులో ఉండి ఎలా మొరపెట్టాడు, ఎందుకంటే అంత వేదనకరమైన పరిస్థితి. అంటే ఈరోజు చేప కడుపులో పోకపోయినా మరి కరోనా టైంలో ఊపిరాడిందా, ఆడలేదు, అది కూడా ఉపద్రవంతో సమానం. అలాంటి వేదనకరమైన పరిస్థితులు మొరపెట్టినప్పుడు తను వాక్యం వస్తుంది. వారం రోజులు నాకేం అర్థం కాదు, ఒకటే మాట, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆనందించాలి ప్రతిదినం ప్రోగ్రాం. వేదకాలంలో ఆ మాటను బట్టి నేను చూశాను. తర్వాత చిన్నపిల్లల ద్వారా కూడా దేవుడి కార్యాలు విన్నాను. మా పిన్ని నమ్ముకుంది, తను వచ్చి దేవుడి గురించి చెప్పి తీసుకెళ్ళినప్పుడు, ఇట్లా మీటింగ్ జరిగినప్పుడు ప్రవక్తలు ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరచడం, వారి జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు విన్నప్పుడు 3 డేస్లోనే నాకు దేవుడు అర్థం కావడం, దేవుని తెలుసుకోవడం. 3 డేస్ తర్వాత సేవ పిలుపు రావడం. మరి మరణ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి మరి దేవుడు సేవ పిలిచినప్పుడు నాకు తెలియదు, నేను చేయని ప్రమాణాలా కొద్దానో తెలియదు. దేవుడు చెప్పింది ఒప్పుకోవాలని ఒప్పుకున్నాను. ఆ తర్వాతకి కొంత విడుదల పొందుకున్నాను. కానీ మరి వెళ్తుంటే శ్రమలు వచ్చినాయి, కానీ నేను ఏ స్థితి నుంచి వేదనకరమైన స్థితి నాకు ఎప్పుడు రాలేదు. ఆ శ్రమలల్లో మరి నమ్ముకున్నప్పుడు కన్నీరు ఏళ్ళై పారే విధంగా ఉండేది, కానీ ఇప్పుడు ఏ శ్రమ వచ్చినా ఏ కన్నీరు కూడా రావట్లేదు. ఎందుకంటే అంత శ్రమ నుంచి తగ్గించింది. మరి నేను సేవలో వాడబడాలని, మరి మందిరం మా వైపు కట్టాలని, ఆటంకాలని తొలగిపోవాలని, మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థించండి.